కాలం కలిసి రాకపోతే తాడు పామే కరుస్తుందనే సామెత చందన బాబు రాజకీయ పరిస్థితి ఉందనే చర్చ తెరలేచింది. ఎందుకో గాని టీడీపీ ఆరిపోయే దీపమనే భావన ఆ పార్టీని వ్యతిరేకించే వాళ్ల మనసుల్లో కూడా ఏదో తెలియని బాధ. ఏ మాటకా మాట చెప్పుకోవాలంటే 2 నెలల క్రితం వరకు వైసీపీకి రాజకీయంగా కౌంటర్ మొదలైందని అనుకున్నారు. ఇందులో స్వపక్షం విపక్షం అనే తేడా లేదు. కాలం మ్యాజిక్ చేస్తోంది. తీరా ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ మరీ ముఖ్యంగా టీడీపీ రోజురోజుకు తేలిపోతోంది. వైసీపీ గ్రాఫ్ క్రమంగా పెరుగుతూ విజయం వైపు పయనిస్తోందన్న అభిప్రాయం బలపడుతోంది. ఇదే సందర్భంలో జనసేన బీజేపీలతో పొత్తు పెట్టుకున్న టీడీపీ పని అయిపోయిందన్న చర్చ విస్తృతంగా సాగుతోంది. ఎన్నికల సమరానికి సన్నద్దమవుతున్న కీలక తరుణంలో అధికార పార్టీలో జోష్ కనిపిస్తోంది. మరోవైపు టీడీపీ శ్రేణుల్లో నిరాశ నిస్పృహ కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. అధికారం కోసం ప్రధానంగా పోటీ పడుతున్న టీడీపీనే కాబట్టి ఆ పార్టీ కేంద్రంగానే మాట్లాడుకోవాల్సి వస్తోంది. చంద్రబాబు భయమే ఆ పార్టీ పుట్టి ముంచనుంది. మనిషికి భయానికి మించిన శత్రువు మరొకటి ఉండదు. సహజంగా చంద్రబాబు భయస్థుడు. అధికారం చేతిలో ఉంటే దబాయిస్తుంటారే తప్ప ప్రతిపక్ష నేతగా బాబు అంత పెరికి నాయకుడు మరొకరుంటారు. జనసేనతో పొత్తు పెట్టుకుని మొదటి తప్పు చేశారు. దాని కొనసాగింపుగా బీజేపీతో కూడా అవగాహన కుదుర్చుకుని తన నెత్తిన తానే భస్మాసుర హస్తాన్ని పెట్టుకున్నట్టయింది. చంద్రబాబుకు కాలం కలిసి రావడం లేదనేందుకు ఉదాహరణ బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న వేళ విశేషమేమో తెలియదు కానీ ఆ మరుసటి రోజే కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. అర్ధరాత్రి నుంచి పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి వస్తుందని మోదీ సర్కారు వెల్లడించింది. మరోవైపు మంగళవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనలో తాము అధికారంలోకి వస్తే ముస్లింల 4% రిజర్వేషన్ను తొలగిస్తామని ప్రకటించారు. ఇవన్నీ ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీలు జాగ్రత్తగా గమనిస్తున్నారు. బీజేపీ అంటే భయం, తీవ్రమైన కోపం అంతిమంగా టీడీపీపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. వైసీపీకి ముస్లిం మైనారిటీలు మొదటి నుంచి మద్దతుగా నిలుస్తున్న మాట నిజం. అయితే వారిలో కూడా 30% వరకు ఇటీవల కాలంలో టీడీపీ వైపు ఉన్నారు. సీఏఏ చట్టం అమల్లోకి రాక మునుపు మాట. ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా విచారిస్తే ఏ ఒక్క ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీ కూడా కూటమిలోని పార్టీలకు ఓటు వేసే పరిస్థితి లేదు. ఒక రకంగా చెప్పాలంటే టీడీపీకి ఇది చావుదెబ్బ. జనసేన బీజేపీలకు పోగొట్టుకోవడానికి ఏమీ లేదు కాబట్టి ఆ పార్టీలకు ఎలాంటి ఆందోళన ఉండదు. బీజేపీతో పొత్తు వల్ల ప్రయోజనం ఏంటో చెప్పమంటే వెంటనే ఇది అని చెప్పడానికి టీడీపీ వద్ద ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. కానీ బీజేపీతో పొత్తు వల్ల టీడీపీ భారీ మూల్యం చెల్లించుకుంది. విభజిత ఆంధ్రప్రదేశ్కు ద్రోహం చేసిన పార్టీగా బీజేపీపై రాష్ట్ర ప్రజలు రగిలిపోతున్నారు. వెనుకబడిన జిల్లాలకు ప్రతి ఏడాది ఇవ్వాల్సిన ప్రత్యేక ప్యాకేజీ నిధులకు దిక్కేలేదు. అలాగే పోలవరం జాతీయ ప్రాజెక్టుకు సరైన రీతిలో నిధులు ఇవ్వకుండా రాష్ట్ర భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం ఆడుకుంటుందన్న ఆగ్రహం అందరిలో ఉంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా ఒక సెంటిమెంట్ గా భావించే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కారణమైన బీజేపీని జనం క్షమిస్తారని టీడీపీ అనుకుంటోంది. ఆ నెగిటివ్ ఎఫెక్ట్ ను అంతిమంగా తాను భరించాల్సి వస్తుందని టీడీపీ ఎందుకు ఆలోచించడం లేదో అర్థం కాదు. ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు తమ వైపు కేసుల కారణంగా కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీకి భయపడొచ్చు. కానీ ఏపీ ప్రజలకు ఆ భయం ఉండదు. ప్రజలతో తీవ్ర వ్యతిరేకత ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకోవడం చంద్రబాబు చేసిన చరిత్రాత్మక తప్పిదమని చెప్పక తప్పదు. కురుక్షేత్ర సమయంలో దుష్టుడి వైపు ఉన్న కారణంగా భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు లాంటి ఉత్తమ యోధులు కూడా అంతిమంగా పాండవుల చేతుల్లో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. బీజేపీతో పొత్తు పెట్టుకోవడాన్ని సమర్థించుకునేందుకు చంద్రబాబు ఎన్ని కథలైనా చెప్పొచ్చు. జనం అమాయకులు కారనే విషయాన్ని ఆయన మర్చిపోకుంటే చాలు.